అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీఆర్. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు కలుపుకుంటూ ప్రతిపక్షంలో అనేక పార్టీలన్నిటిని కలుపుకుంటూ ముందుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాత్రం ప్రతిపక్షం వారు కానీ లేకపోతే సిపిఎం, సిపిఐ లాంటి కమ్యూనిస్టు పార్టీ వారు విమర్శలు చేస్తే వారిని ఓర్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వీరితో పాటు సిపిఎం, సిపిఐ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిపి ఏదైనా కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అనేక విషయాల మీద ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రైవేటీకరణ విషయం మర్చిపోయినట్టున్నారు. దాని గురించి అసలు క్యాబినెట్లో చర్చించనే లేదు, ఆ విషయం గురించి మర్చిపోయినారంటూ ఆయన ఎద్దేవా చేస్తూ అనేక విషయాలు అప్పట్లో రోడ్లు బాగలేవని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న గుంతలు ఉన్నప్పటికీ వాటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేసినటువంటి వారు ఇప్పుడు మాత్రం రోడ్ల విషయం వచ్చేసరికి ప్రైవేటు పద్ధతిన రోడ్లు వేపించి మేము టోల్ వసూలు చేస్తామంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమంటూ సిపిఐ కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఎద్దేవా చేయడం జరిగింది. అలాగే డిఎస్సి అన్నారు, డిఎస్సి మెగా డిఎస్సి పోయి మైనస్ డిఎస్సి అయింది. పేద ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా ఆయన పట్టించుకోవడమే వదిలేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి ప్రజలందరికీ చెప్పి ఇప్పుడు మాత్రం 6,46,000 కోట్లే అప్పు అని చెప్పేసి బడ్జెట్లో పెట్టారు. మరి దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా వద్దా అంటూ ఆయన అడగడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలను కలుపుకుంటూ ప్రతి మీటింగ్లోనూ 32,000 మంది అమ్మాయిలు అక్రమంగా రవాణా అయ్యారు, దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి అంటూ చెప్పడం. అలాగే ఇప్పుడు మరి అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అడిగిన దానికి సమాధానం ఇస్తూ ఒక 46 మంది మాత్రమే మిస్ అయ్యారని చెప్పడం ఎంతవరకు సమంజసం? మరి ఇది మోసం చేయడం కాదా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీరు అధికారంలోకి రావడం కోసం ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు? ఆ హామీలన్నింటినీ నెరవేర్చకుండా అటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పేసి సోషల్ మీడియాగా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇప్పుడు మీరు వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమంటూ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీనివాసరావు గారు ప్రశ్నించారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా మేము అడ్డుకుంటాం, మా ప్రాణాలు అర్పించైనా సరే మేము అడ్డుకుంటామంటూ మాట్లాడటం జరిగింది. ఈరోజు విశాఖలో ఆయన మాట్లాడటం జరిగింది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.